అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ హోమ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. ఇవి క్యారెట్ తురమడానికి, ఇవి దొండకాయలు కట్ చేయడానికి, ఇది బెండకాయలు కట్ చేయడానికి. దట్ ఈస్ ద మ్యాటర్. కత్తులు కట్టర్లన్నీ తీసుకొచ్చి పెట్టానండి. అమ్మ బాబాయ్ కూరగాయలు కట్ చేయడానికి ఇన్ని కావాలా అనుకుంటారా? ఇన్ని ఉంటే వాడేసేయండి, లేదంటే ఒక్కదాంతో అయినా కట్ చేసుకోవచ్చు కదా. మనం ఈ కాలంలో ఇన్ని కొంటున్నాం కానండి, మన పెద్దవాళ్ళు ఒక్కటే ఆయుధం అండి, కత్తిపీట. చక్కగా కోసేసేవాళ్ళు ఎన్ని రకాల కూరగాయలైనా కూడా. ప్రతిరోజు మార్నింగ్ వంట చేయాలంటే చాలా హడావుడిగా ఉంటుంది కదా. లంచ్ బాక్సులకి, పిల్లలకి స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళకి లంచ్ బాక్సులు, ఇంకా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి, వర్కింగ్ ఉమెన్స్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇవన్నీ ప్రాబ్లమ్స్ లేకుండా ఈజీ మెథడ్లో వంట చేసుకోవడానికి ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మీ అందరికీ తప్పకుండా ఉపయోగపడుతుంది. ఆనియన్స్ కట్ చేయాలంటే వంట చేసే ముందు కూరగాయలన్నీ కడిగి తీసుకొచ్చి పెట్టుకుంటాము. 2 ఆనియన్స్ తెచ్చి పెట్టుకుంటాం కదండి. ఆనియన్స్ చేయగానే పొట్టు కింద నల్లగా ఉంటుంది. మళ్ళీ లెగిసి వెళ్ళి ఆనియన్స్ ఒకటి కడుక్కొని రావాల్సి వస్తుంది. ఇలా విసుగ్గా అనిపిస్తుంది కదా. అందుకని నేను ఈ ఆనియన్స్ని ఒకేసారి వాటర్లో వేసేసి 1 కేజీ పొట్టు తీసేసి 2 వైపులా తోకలు కట్ చేసి అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. ఇలా చేస్తే కళ్ళకంత ఆవిరిగా కూడా ఉండదండి. ఎప్పుడంటే అప్పుడు ఈజీగా ఆనియన్స్ కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే బెండకాయలు కట్ చేస్తున్నాను. ఈ బెండకాయలు కూడా కట్ చేసి 1 గంట కొంచెం ఫ్యాన్ కింద అలా ఆరనిచ్చి తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. బెండకాయలు కట్ చేసేటప్పుడు బురుగు ఉంటుంది కదా, అక్కడక్కడ చూసుకొని చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇంకా ముద్రలు కూడా ఉంటాయి, తీసేసుకొని కట్ చేసి పెడుతున్నాను. ఇలా చాపింగ్ బోర్డు మీద కానీ ఇలాంటి కట్టర్స్ మీద కానీ బెండకాయలు కట్ చేసేటప్పుడు 2-3 ఒకేసారిగా పట్టుకొని కట్ చేస్తే త్వరగా అయిపోతాయి. ఈ టిప్పు చాలామందికి తెలిసే ఉండొచ్చు. అన్నట్టు ఈ కూరగాయలన్నీ కడిగి పెట్టినవేనండి, ముందు వీడియోలో చూసారు కదా. ఈ విధంగా బెండకాయలన్నీ కట్ చేసిన తర్వాత జాలీ బాస్కెట్లో వేసి 1 గంట సేపు ఫ్యాన్ కింద అలా వదిలేసామంటే కొంచెం డ్రై అవుతాయి. కర్రీ చేసేటప్పుడు మరి ముద్ద కట్టకుండా ముక్కలు ముక్కలు అంటుకోకుండా బాగుంటుంది. కర్రీ బాగా కుక్ అవుతుంది. ఇక దొండకాయలు కూడా 2 వైపులా తోకలు కట్ చేసి ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. నా దగ్గర అయితే దొండకాయలు కట్ చేయడానికి ఈ కట్టర్ అయితే ఉందండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది నాకు. ఈ కట్టర్ కొనుక్కొని కనీసం ఒక 10 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు కొంచెం పాడైంది. అది ప్రెస్ చేయడానికి హ్యాండిల్ వచ్చిందండి, ఇరిగిపోయింది, కానీ పనిచేస్తుంది. అయినా కూడా ఈ దొండకాయలు చాపింగ్ బోర్డు మీద కట్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది కదండి. కట్టింగ్ చేయటం, కర్రీ చేయటం చాలా టైం తీసుకుంటుంది, కానీ కర్రీ త్వరగా అయిపోతుంది కదా. కత్తిపీట అయినా చాపింగ్ బోర్డు అయినా ఎలాగైనా చాలా టైం తీసుకుంటాయి ఈ దొండకాయలు కట్ చేయటం. మనకి కూరగాయలు కట్ చేసే వాటిల్లో రిస్కీగా అనిపించేదల్లా ఈ దొండకాయలు, ఆనియన్సే కదండి. ఆనియన్స్ కూడా 2 ముక్కలుగా కట్ చేసి దీనిలో ప్రెస్ చేసామంటే ముక్కలన్నీ ఈక్వల్గా వచ్చేస్తాయి, అసలు ఆవిరి ఉండదు. ఈ దొండకాయలు కూడా కనీసం 5 నిమిషాల్లో కేజీ దొండకాయలు కట్ చేసేయచ్చండి. ఇప్పుడు ఇవైతే నేను కొంచెం పొడుగ్గా కట్ చేస్తున్నాను. దీనిలో పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఆలుతో ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తాం కదా, అవి చాలా బాగా వస్తాయి. ఇందులో ముక్కలు అన్నీ ఈక్వల్గా సేమ్ ఒకేలాగా బాగా వస్తాయి. ఇప్పుడైతే ఫ్రెంచ్ ఫ్రైస్ చేయట్లేదు కాబట్టి కట్ చేయలేదు. మరొక వీడియోలో కట్ చేసి ముక్కలు చూపిస్తాను. ఇవైతే దొండకాయ కారం కోసం పొడుగ్గా కట్ చేశాను. కొన్ని చిన్న ముక్కలుగా కూడా అయ్యాయి. అడ్డంగా పడి పర్వాలేదు, కూర చిక్కగా బాగుంటుందని అలాగే వదిలేసాను చిన్న ముక్కలు. ఈ కట్టరు 10 సంవత్సరాల క్రితం ఏదో ఎగ్జిబిషన్లో తీసుకొచ్చారండి మా వారు. ఎక్కడ ఏ షాప్లో వెతికినా దొరకలేదు అప్పట్లో, కనీసం ఆన్లైన్లో కూడా లేవు. కానీ ఈ మధ్య అయితే ఆన్లైన్లో చూశానండి నేను ఆ కట్టర్ని. వీలైతే లింక్ షేర్ చేస్తాను మీకు. ఇలాంటి కట్టర్స్ ఉంటే చాలా ఈజీగా ఉంటుందండి, బాగా హెల్ప్ అవుతాయి లంచ్ బాక్సులు కట్టడానికి. ఎర్లీ మార్నింగ్ కర్రీస్ చేయాలి కదా, అలాంటప్పుడు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే కాకరకాయలు కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేశాక 2-3 రోజుల వరకు అయితే బాగుంటాయి. ఆ తర్వాత అయితే పండిపోతాయి ఫ్రిడ్జ్లో అయినా కూడా. ఈలోగానే చేసేస్తాను. కాకరకాయ అయితే చేసేస్తున్నా కూడా 4-5 రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి చేసుకొని నిల్వ ఉంచుకోవటం బెస్ట్. అన్నీ ఒకేసారి కట్ చేసి ఎందుకు ఇలా రెడీగా పెడుతున్నానంటే, ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్సులు కట్టే వాళ్ళకి 7 గంటలకి 7:30 గంటలకల్లా బస్సు ఎక్కే పిల్లలు ఉంటారు. అలాంటప్పుడు ఎంత ఎర్లీగా లేచినా కూరగాయలు కట్ చేసేసరికి చాలా టైం అవుతుంది. ఈ విధంగా కూరగాయలు కట్ చేసి రెడీగా ఉన్నాయంటే చాలా ఫాస్ట్గా అరగంటలో కర్రీ రెడీ చేసేయచ్చు. స్టవ్ మీద బాండీ పెట్టామా, కర్రీ చేసేసామా అన్నట్టు ఈజీ అయిపోతుంది. ఇప్పుడైతే క్యారెట్ తురుముతున్నాను కదా, ఇది తర్వాత రోజే చేసేస్తానండి. ఎక్కువ రోజులు నిల్వ ఉంచును. ఇది నిల్వ కూడా ఉండదు ఫ్రిడ్జ్లో అయినా కూడా. క్యారెట్ 1 రోజు ముందు మాత్రమే తురుముంచుకోవాలి, ఎక్కువ రోజులైతే నిల్వ ఉండదు. నిల్వ ఉండే కూరగాయలు లాస్ట్లో చేసుకొని కొంచెం పండిపోయేవి, వడబడేవి, పాడయ్యేవి ముందుగా చేసేసుకొని వాడేసుకోవాలి.
ఇలా కూరగాయలన్నీ కట్ చేసి రెడీగా ఉంచామంటే చాలా ఈజీగా వంట చేయడానికి ఫాస్ట్గా అయిపోతుంది. కొంతమంది పిల్లలకైతే స్కూల్ బస్సులు 7కి 7:30కే ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలాగ కూరగాయలు కట్ చేసి రెడీగా ఉంచామంటే చాలా ఫాస్ట్గా వంట చేసేయచ్చు. లంచ్ బాక్సులు రెడీ చేసేయచ్చు. పిల్లల లంచ్ బాక్సుల్లోకి ఫ్రై కర్రీస్, ఇగురు కూరలు ఇలాంటివే ఇష్టపడుతుంటారు కదా. పైగా మనం పులుసు కర్రీస్ కానీ, చారులు, రసాలు కానీ ఇలాంటివి చేసామంటే కొంచెం లీకేజ్ ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బంది అవుతుంది. అందుకని నేను ఇవన్నీ ఇలాగ కట్ చేసి ఉంచుతాను. ఇవన్నీ మ్యాక్సిమం 2-3 రోజుల్లోనే అయిపోతాయి నాకు ఈ కూరగాయలు. అన్నీ ఫ్రై కర్రీసే కాబట్టి. క్యారెట్, దొండకాయ, బెండకాయ ఇలాంటి లంచ్ బాక్సులు కట్టినా కూడా ఈ కాకరకాయ, దొండకాయ కారం ఇలాంటివి సైడ్ డిష్గా వాడుతుంటాం కదా. కూరగాయలు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అంటుంటారు కదా. కానీ ఈ విధంగా డైరెక్ట్గా అయితే ఫ్రిడ్జ్లో ఓపెన్గా పెట్టకూడదు. ఇలా బాక్సుల్లో స్టోర్ చేసి అయితే పెట్టచ్చు. వర్కింగ్ ఉమెన్స్కి 8కి 8:30 కల్లా డ్యూటీకి వెళ్ళాల్సిన వాళ్ళకి ఇబ్బంది అండి. కూరగాయలు ప్రతిరోజు కట్ చేసుకోవడం, ఇంట్లో అన్ని పనులు సరి చేసుకొని డ్యూటీలకు వెళ్ళటం, అలాంటి వాళ్ళకి ఈ టిప్స్ బాగా ఉపయోగపడతాయి. అంత టైం లేక బయట నుంచి కర్రీస్ తెప్పించుకొని తినటం కంటే ఇదే బెస్ట్ అని నా అభిప్రాయం. మనకు కూడా వంట చేయాలంటే కూరగాయలు కట్ చేయటం చిరాకేస్తుందండి. కట్ చేసిన కూరగాయలు ఉంటే ఎన్ని కూరలైనా ఎంత వంట అయినా చేసేయాలనిపిస్తుంది. ఇలా కూరగాయలు కట్ చేసి రెడీగా ఉంటే పిల్లలకు కూడా కొంచెం ఇగురు కూరలు అలాంటివి వాళ్ళైనా చేసేయగలరు. ఒక్కోసారి మన ఇంటికి రిలేటివ్స్ వస్తారు అని తెలుస్తుంటుంది. అలాంటప్పుడు ఇలా ముందు రోజు కానీ ఇలా కూరగాయలన్నీ రెడీగా కట్ చేసి ఉంచుకున్నామంటే చకచకా వంట చేసేయచ్చు. ముందు వీడియోలో చూశారు కదా, కూరగాయలన్నీ ఎలా ఫ్రెష్గా చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశానో. అప్పుడు ఇవి గోంగూర కూడా ఫ్రిడ్జ్లో పెట్టాను. బాస్కెట్లో ప్లేస్ సరిపోక దాని మీద కొంచెం టమాటాలు బ్యాగ్ బరువు పడింది. అందుకని కొంచెం నలిగినట్టయింది. కానీ చాలా ఫ్రెష్గానే ఉంది. గోంగూరని వంట చేసుకునే ముందు మాత్రమే నీళ్ళతో కడుక్కుంటే సరిపోతుంది. ఇలా ముందుగానే నీళ్ళల్లో కడిగి ఆరబెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా కూడా కొంచెం పాచిపట్టే అవకాశం ఉంటుంది ఆకు. వీడియోలో చూపించిన విధంగా ఆకుల వరకే గిల్లుకోండి. కాడలు కూడా ఊడొచ్చేలాగా గిల్లుకోవద్దు. కాడ రివర్స్ పట్టుకొని ఇలా ఆకులు మాత్రమే గిల్లుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఆకులు గిల్లుకొని నెట్ కవర్లో వేసి స్టోర్ చేసామంటే ఒక 4 days వరకు ఫ్రెష్గా ఉంటుంది. కానీ నేను ఇది 2 రోజుల్లోనే చేసేస్తాను. ఈ గోంగూర రోటి పచ్చడి, కాకరకాయ కారం, దొండకాయ కారం ఇలాంటివన్నీ సైడ్ డిష్గా చాలా బాగుంటాయి కదా. చూసారా, ఈ విధంగా అన్నీ కట్ చేసి రెడీగా పెట్టేశాను. ఆనియన్స్ ఇలా క్లీన్ చేసి రెడీ టు కట్ అన్నట్టు రెడీ చేసి ఉంచామంటే ఎనీ టైం ఫాస్ట్గా కట్ చేసుకోవచ్చు. పైగా కళ్ళల్లో ఆవిరి కూడా తగ్గుతుంది. ఇంట్లో త్వరగా పకోడీలు వేయాలన్నా, బజ్జీ స్టఫ్ చేసుకోవాలన్నా, ఎగ్ పొరటు చేయాలన్నా, ఆనియన్ దోశ వేసుకోవాలన్నా ఇలా వీటన్నిటికీ ఫాస్ట్గా రెడీగా ఉంటాయని నేను ఈ విధంగా రెడీ చేసి ఉంచుకుంటాను. ఆనియన్స్ని కూడా క్లీన్ చేసి ఒక 2-3 రోజులకు కానీ వారానికి కానీ సరిపడా మన అవసరానికి తగినట్టు ఇలా ఆనియన్స్ రెడీ చేసి ఉంచుకున్నామంటే కళ్ళకు ఆవిరి లేకుండా చాలా ఫాస్ట్గా ఈజీగా కట్ చేసుకోవచ్చు. చూసారా, ఈ కూరగాయలన్నీ ఈ విధంగా కట్ చేసి ఉంచాను. వీటన్నిటిని ఏది వేస్ట్ అవ్వకుండా మాత్రం కూరలు చేసేస్తాను. ఇందులో ఎక్కువ నిల్వ ఉండేవి ఏంటా, త్వరగా పాడయ్యేవి ఏంటా చూసుకొని వాటిని బట్టి నేను ముందుగా త్వరగా పాడయ్యేవి ముందుగా కూరలు చేసేస్తాను. ఈ మునక్కాడలు అయితే 4-5 రోజులైనా వారం రోజులైనా అలాగే ఉన్నా కూడా ఏం పాడవవు. సాంబార్లోకి కానీ టమాటా మునక్కాడ మసాలా కర్రీకి వాడేస్తాను మునక్కాడలు. ముందు వీడియోలో చూశారు కదా, కరివేపాకు, కొత్తిమీర కూడా ఈ విధంగా క్లాత్లో చుట్టి పెట్టాను. మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. అలాగే ఉంది ఫ్రెష్గా. చూసారా, క్లీన్ చేసిన కూరగాయలు ఎంత వేస్టేజ్ వచ్చేసిందో. ఇవైతే సాంబార్లోకి దోసకాయ, టమాటాలు, క్యారెట్, బెండకాయలు, ఇక పచ్చిమిరకాయలు ఉండనే ఉంటాయి కదా, ఇవన్నీ సాంబార్ కోసం సపరేట్గా తీసి ఉంచాను. ఇవి దోరగా వచ్చిన పచ్చిమిర్చి, ఇంకా కొంచెం బ్రేక్ అయిన పచ్చిమిర్చి ఇలా అన్నీ కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి బాక్స్లో స్టోర్ చేసి ఉంచాను. ఈ తొడిమెలు, తొక్కలు, కాడలు, ఈనెలు అన్నీ క్లీన్ చేసి ఇలా కూరగాయలు కట్ చేసి రెడీగా ఉంచుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఏ నిమిషమైనా వంట చేసేద్దాం అన్నంత ఈజీగా ఉంటుంది. రెడీ టు కుక్ లాగా. కట్ చేసిన కూరగాయ ముక్కలు చూస్తేనే వంట చేసేద్దాం అని అనిపిస్తుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వర్కింగ్ ఉమెన్స్కి, లంచ్ బాక్సులు కట్టే హౌస్ వైఫ్స్కి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి ఈజీగా వంట చేసేసుకోండి. ఇప్పుడైతే వీటన్నిటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాను. ఈ బాక్సులన్నీ మ్యాక్సిమం ట్రాన్స్పరెంట్గా ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాను నేను. ఇలా ట్రాన్స్పరెంట్ బాక్సుల్లో స్టోర్ చేసామంటే అన్నీ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయి కదా. ఏ కూరగాయలు ముందు వాడుకోవచ్చు, ఏవి నిల్వ ఉంటాయి అనేది చూసుకొని మనం వేస్ట్ అవ్వకుండా జాగ్రత్తగా వాడుకోవచ్చు. వర్కింగ్ ఉమెన్స్ కనుక ఒక సండే రోజు ఈ విధంగా 1 గంట టైం స్పెండ్ చేసి ఇలా క్లీన్ చేసి కట్ చేసి రెడీగా పెట్టుకున్నామంటే వారం అంతా ఏ టెన్షన్ లేకుండా చాలా ఈజీగా కుక్ చేసుకొని మన పనులు మనం చేసుకోవచ్చు. ఇవైతే టమాటాలు, దోసకాయలు,
మిర్చి ఇలాంటివన్నీ వెజ్ బాస్కెట్లో స్టోర్ చేశాను. పప్పులకి, రసాలకి, చారులకి, పులుసు కూరలకి ఎలాంటి వాటికి ఈ టమాటాలు, దోసకాయలు ఇలాగా స్టోర్ చేసి ఉంచాను. అవి అప్పటికప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఈ స్టోరేజ్ బాక్సుల గురించి మరొక వీడియో చేస్తాను. ఇవి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. ఇవాళ వీడియో మీకు చాలా బాగా నచ్చుతుందని, ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం. మీకు ఉపయోగపడే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదేనండి ఇవాళ వీడియో. మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటానండి. బాయ్.